కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కనుమరుగు అవుతున్న చెరువులు నాలాలను సంరక్షించాలని కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు అదుపు లేకుండా పోయిందన్నారు. ఆ ఆక్రమణల్లో భీమునికుంట, కాముని చెరువు, రంగధామునికుంట, బోయినపల్లి వద్ద బోయిన చెరువు నాలాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. దీని ఫలితంగా సహజ పర్యావరణ వ్యవస్థ, నీటి వనరులకు ముప్పు ఏర్పడుతుందన్నారు. విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా సంస్థకి, అలానే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కుకుట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువులు అక్రమాలకి గురవుతున్నాయని మేము రంగనాథ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం, దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులకి, సదస్సులకి అక్రమాలు చేయడం జరిగింది. వారి బలంతో, అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళ బలంతో చాలా చెరువులు అన్యాయంగా, అక్రమంగా వాటిని ఆక్రమించడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని చెరువుల పేర్లు మనం తీసుకుంటే, మన ముసాపేటలో ఉన్నటువంటి మైసమ్మ చెరువు, కాముని కుంట, మన భీముని చెరువు, నల్ల చెరువు,